హాయ్ వ్యూవర్స్, ఒక చిన్న కథని మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ మనకు ప్రేమ పూలు అనేటువంటి ఒక చిన్న కథ. ఇక్కడ వచ్చేసి ఒక వ్యాపారి ఉండేవాడు అనమాట. ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపారంలో వడ్డీలు ఇచ్చుకుంటూ బతికేటువంటి వ్యక్తి అనమాట, వ్యాపారి. సో వ్యాపారి అంటే ఇంకా డబ్బుని వడ్డీలకు ఇచ్చుకొని జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అదే కాకుండా ఆయన ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కూడా వచ్చేసి వడ్డీ వ్యాపారము చేస్తూ ఉండేవాడు అనమాట. సరే అనేసి ఇతను ఒకరోజు ఒక పక్కన ఉన్నటువంటి ఊరికి వెళ్ళాల్సి వచ్చిందనమాట. వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ ఊరు ప్రజలు వచ్చేసి ఎలా ఉన్నారంటే, ఒకరికొకరు ఇప్పుడు వచ్చేసి పక్కింట్లో వచ్చేసి బియ్యం లేదనుకోండి, వీళ్ళ ఇంట్లో వచ్చేసి పప్పు లేదనుకోండి, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. సో ఈ విధంగా వచ్చేసి ఇచ్చిపుచ్చుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. అది కాకుండా వచ్చేసి ఒకరికొకరు ప్రేమగాను, తర్వాత వచ్చేసి అభిమానంగాను, తర్వాత వచ్చేసి సహాయ సహకారాలు అందించుకుంటూ ఉన్నారనమాట. సరే అనేసి అక్కడ ఉన్నటువంటి ఒక వృద్ధురాలు ఉండింది. పక్కన రోడ్లో పోతూ ఉన్నప్పుడు ఒక వృద్ధురాలు కూర్చొని ఉంది. ఏమిటి ఈ ఊర్లో వచ్చేసి ఏంటి సంగతులు అని అడిగాడనమాట. అడిగినప్పుడు ఆ వృద్ధురాలు చెప్తూ ఉంది, ఈ యొక్క ఊర్లో వచ్చేసి ఒక ముని వచ్చారు. ఆ ముని వచ్చేసి ఒక 3 మొక్కలు ప్రతి ఇంటికి ఇచ్చాడు. అభిమానము, తర్వాత వచ్చేసి సహాయము, తర్వాత వచ్చేసి స్నేహము, తర్వాత ప్రేమ అనేటువంటి 3 స్నేహము ప్రేమ అని కూడా ఒక ఇదిగా చెప్పుకోవచ్చు. అభిమానము, ప్రేమ, సహాయము అనేటువంటి 3 మొక్కల్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరము వచ్చేసి మేము వాటిని పెంచుకుంటున్నాము, ప్రతి ఒక్క ఇళ్లలోనూ పెంచుకుంటున్నాము. అవి మేము ఇవ్వగా అవి పూలు రెట్టింతలుగా పూస్తూ ఉన్నాయి. సో మేము వచ్చేసి హ్యాపీగా ఉన్నాము, మేము చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పిందనమాట ఆ వృద్ధురాలు. చెప్పేసరికి ఆ ముసలావిడ చెప్పినటువంటి మాటలు విని ఇతనికి కడుపు మంట మొదలైంది. ఎందుకంటే ఇతని పక్కన ఊరు కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళ మొక్కల్ని, ప్రతి ఒక్క ఇళ్లలో ఉన్నటువంటి మొక్కల్ని ఎలాగైనా సరే పీకించేయాలా అని చెప్పేసి నిశ్చయించుకొని ఆ ఊర్లో నుంచి కొంతమంది తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళని పంపించి ప్రతి ఒక్క ఇంట్లో వచ్చేసి మొక్కలన్నింటినీ పీకించేశాడనమాట. పీకించేసి పక్కన ఎక్కడో దూరంగా పారవేసేసి మరలా వచ్చేసి ఆ యొక్క ఊరికి ఒకరోజు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా, ఆ యొక్క ప్రజలు వచ్చేసి మన దగ్గరకు వస్తారా, సహాయ సహకారం కోసం ఏమైనా వస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి మరలా అడగడము ప్రజల్ని చూస్తూ ఉన్నాడు. కానీ మునుపటి కంటే రెట్టింతలు అంటే ట్రిబుల్ కంటే అంటే ఇంకా ఎక్కువ అనమాట. రెట్టింతలుగా ప్రజలు వచ్చేసి ఇంకా ప్రేమ అభిమానంగా ఉంటున్నారు, ఇంకా సహాయ సహకారాలు అందించుకుంటూ ఉన్నారనమాట. అప్పుడు అక్కడ అడిగాడనమాట, మరలా అడిగాడు. అడిగిన తర్వాత ఏంటి ఈ యొక్క ఉద్దేశం ఏంటి అని అడిగితే, ఇక్కడ వచ్చేసి మా యొక్క ఇళ్లల్లో పూలు పూస్తున్నాయి కదా, అవన్నీ ఏమైనాయి అని తెలియకుండానే అడిగాడనమాట. అంటే తనకి ఏమీ తెలియనట్టుగా అడిగాడు. అడిగిన వెంటనే ఆ పూలు లేకపోయినా సరే ఆ స్థానంలో మరలా పూల మొక్కల్ని పెట్టి మేము మరలా పెంచుకుంటూ ఉన్నాము. అదేవిధంగా అదే రకాలైనటువంటి పూలని పెంచుకుంటున్నాము. అది ఎట్లా, నేనే పెంచేసాను కదా అనేసి మనసులో అనుకున్నాడు, వాళ్ళని అడగలేదనమాట. అప్పుడు తనకు అర్థమైంది ఏంటి అంటే ఆ మొక్కలు అనేటువంటిది, ఆ యొక్క ముని ప్రజల యొక్క మనస్సుల్లో అభిమానము, ప్రేమ, స్నేహంగా ఉండాలి, ఇతరులకి సహాయ సహకారాలు అందించాలి అనేటువంటిది బాగా మనసుల్లో ఎక్కించేశాడనమాట. అంతేగాని ఆ చెట్లలో ఉన్నటువంటి పువ్వుల ద్వారా వారికి ప్రేమ, అభిమానాలు, తర్వాత సహాయ సహకారాలు అనేటువంటిది అందవు. అంటే పూలు పూస్తూ ఉన్నాయి, పూలు పూసినటువంటి పూలని ఒకరికొకరు ఇచ్చుకుంటున్నారు, అంతవరకే అనమాట. సో ఆ యొక్క అర్థం ఏంటి అంటే, ఈ యొక్క పూల మొక్కల్ని ఇచ్చినటువంటి దానికి అర్థము ఏంటి అంటే, ఆ చెట్ల వలన ప్రేమగాను, లేకపోతే అభిమానము, లేకపోతే స్నేహభావము, లేకపోతే సహాయ సహకారాలు అనేటువంటిది ఇవ్వడం జరగదు. అది మన మనసుల్లో ఉండాలి అనేటువంటిది ఈ యొక్క కథ ద్వారా మనకు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఇతరులకు ప్రేమ, అభిమానం అనేటువంటిది ఎలా ఎవరిపైన వస్తుందనేటువంటిది ఎవరము చెప్పలేమన్నమాట. కాబట్టి వీలున్నంత వరకు మన యొక్క జీవితం చాలా చిన్నది. కాబట్టి వీలున్నంత వరకు అందరినీ ప్రేమిద్దాము, అందరినీ ఆదరిద్దాము అనేటువంటిది ఈ యొక్క పాఠం ద్వారా ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.